మూడున ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డిసెంబర్ 9 నాడు ఎన్నికల్లో చెప్పినట్టుగా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అందజేశారు. దానిలో భాగంగా సంఖ్య బస్సులో ఎక్కేవారి సంఖ్య 100% యాక్టివేసి పెరిగింది. కొత్త డిమాండ్ బస్సులు కావాలని ప్రజల నుంచి ప్రజాప్రతినిధుల నుంచి డిమాండ్ పెరిగింది. దానితోటి ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు నిన్ననే నిర్ణయం తీసుకొని ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రి గట్టి గారు రేవంత్ రెడ్డి గారు మంత్రివర్గం మొత్తం నిర్ణయం చేసుకొని బస్సులో కొనుగోలు ప్రక్రియ ప్రారంభిస్తూ దానికి కావాల్సినటువంటి ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని డిపో మేనేజర్ల కానుంచి డ్రైవర్లు ఇతర శ్రామికులు కలిపి 3035 ఉద్యోగాలకు నియామకాలకు ప్రభుత్వం నిన్న గ్రీన్ సిగ్నల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చినారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి గౌరవ మంత్రులందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. సహచర మంత్రులందరికీ 10 సంవత్సరాల తర్వాత 2014 తర్వాత ఆర్టీసీలో మళ్ళా మొట్టమొదటి రిక్రూట్మెంట్. మొన్న బ్రెడ్ అండ్ బటర్ స్కీమ్ కింద ఎవరైతే చనిపోయినటువంటి పిల్లలకు సంబంధించి దాదాపు 3 ఉద్యోగాలు ఇచ్చాం. ఇప్పుడు కూడా మళ్ళొక ఈ 3000 ఉద్యోగాలతో ఆర్టీసీ తిరిగి పునర్వైభవం వస్తుంది. ఇది కాక మొన్న ఒక 1000 బస్సులు కొనుగోలు చేసినాం. అవి చాలా ప్రాంతాల్లో తిరుగుతూ ఉన్నాయి. కానీ ప్రజాప్రతినిధుల నుంచి ప్రజా యాత్రికుల నుంచి వస్తున్న డిమాండ్కి అనుగుణంగా మా ప్రభుత్వం నూతనంగా 15,000 పైన 1500 పైన అంటే దాదాపు 2,000-2,500 వరకు కూడా బస్సులు కొనుగోలు చేయడానికి ఫేస్ బ్యానర్గా ప్రక్రియ స్టార్ట్ చేస్తున్నాం. ప్రతి జిల్లా కేంద్రం 33 జిల్లా కేంద్రాల నుంచి ఏసీ బస్సులు రాష్ట్ర రాజధానికి, ప్రతి మండల కేంద్రం నుంచి రాష్ట్ర రాజధానికి బస్సు నడవాలనే నిర్ణయాన్ని కూడా తీసుకోవడం జరిగింది. దీనితోటి రాష్ట్ర రాజధానికి మండల కేంద్రం నుంచి పోవలసిన వాళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని గ్రామాలను కనెక్టివిటీ కలుపుతూ బస్సుల సౌకర్యం పెంచాలని ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ కూడా ప్రజల సహకారం ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతాయి. ఆర్టీసీ ప్రజల సంస్థ, అందులో పేద ప్రజలకు రవాణా వ్యవస్థకు ఉపయోగపడే సంస్థ, అందులో క్రమశిక్షణ కలిగిన ఖాదీ బట్టలు కలిగినటువంటి ఉద్యోగస్తుల శ్రమతో ప్రభుత్వ సహకారంతో ఈ సంస్థ ముందుకు నడుస్తోంది. ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ నిర్ణయాల వల్ల మహిళలకు ఇచ్చేటువంటి రాయితీని ప్రభుత్వం చెల్లించడం కారణంగా ఆర్టీసీ నష్టాల నుంచి బయటపడ్డది. ఆపరేషన్ లాస్ లేదు, కానీ గతంలో ఉన్న బకాయిలన్నీ చెల్లించాల్సినట్టు ఉంది. కాబట్టి అది పీఎఫ్ కావచ్చు, లేదా ఇతరత్రాల కోఆపరేటివ్ సెస్ కావచ్చు, బ్యాంక్ అప్పులు కావచ్చు, వాటన్నిటినీ కూడా